కొద్ది నెలలుగా నమోదవుతున్న సైబర్ నేరాలను పరిశీలిస్తే బాధితుల్లో ఎక్కువగా క్రిప్టో, బిట్కాయిన్ ఫ్రాడ్స్, ఎంఎల్ఎం ఫ్రాడ్ బాధితులు ఉంటున్నారు. దాంతో వారిని చైతన్యపరచాలనే ఉద్దేశంతో సైబర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, మల్టీలెవెల్ మార్కెటింగ్ ఫ్రాడ్స్ గురించి మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. కార్యక్రమానికి గోదావరి కని ఏసీపీఎం రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఎక్కువగా ప్రజలు మోసపోయి చాలా డబ్బులు పోగొట్టుకున్న డిజిటల్ అరెస్ట్ కు సంబంధించిన సైబర్ క్రైమ్ ఎలా జరుగుతోంది, ప్రజలు ఎలా మోసపోతున్నారు అనే దాని గురించి వారికి వివరించారు. ఈ రోజుల్లో ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటివి లేకుండా ఉండే పరిస్థితి లేదు. కానీ దాన్ని మంచి కంటే చెడుకు ఎక్కువ యూజ్ చేసుకుంటా ఉన్నాం. ఎక్కువగా ఇంటర్మీడియట్, 10th ఇంటర్మీడియట్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇట్లా ఈ ఏజ్ పిల్లలు ఎక్కువగా మొబైల్స్ కానీ లేకపోతే డిజిటల్ సోషల్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా నెగిటివ్గా యూజ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వాటిపైన మీరు వాటిని యూజ్ చేస్తే వచ్చే ప్రమాదాల గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ముందుగా కొంచెం దాని మీద అవేర్నెస్ ఉన్నట్టయితే ఖచ్చితంగా అలాంటి నేరాల బారిన పడకుండా మీరు తప్పకుండా ప్రొటెక్ట్ చేయబడతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సైబర్ నేరాలు అంటే ఒకటే విషయం చెప్తాను, మీకు సాయం చెప్తారు. ఒకటే సెల్ ఫోన్ చేయగానే సింపుల్గా మనకు ఈ లోన్ యాప్స్, ఆన్లైన్ లోన్ యాప్స్ అనేవి మనకు ఈజీగా ఒక 3,000, 5,000, 10,000 ఈజీగా మన డీటెయిల్స్ అప్లోడ్ చేసి మన ఆధార్ కార్డు అప్లోడ్ చేసినట్లయితే మనకు లోన్ వచ్చేస్తుంది ఆన్లైన్. అదే ఒక బ్యాంకు పోయి లోన్ తీసుకోవాలంటే మినిమం ఒక 1 వీక్ 10 days పడుతుంది. అలాంటిది ఆన్లైన్లో ఇమీడియట్లీ మీరు పెట్టగానే ఆన్లైన్లో ఏదైనా ఒక లింక్ ఓపెన్ చేసి, లోన్ యాప్ లింక్ ఓపెన్ చేసి మీరు తీసుకున్నట్లయితే వితిన్ 10 minutes మీ అకౌంట్లోకి 10,000 మీరు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో అంత అమౌంట్ మీ అకౌంట్లోకి వస్తారు. కానీ దాని వెనుకాల ఏముంటుందంటే మీరు మీ ఆధార్ కార్డు కానీ లేకపోతే మీకు సంబంధించిన డీటెయిల్స్ అప్లోడ్ చేయమని మీరు డబ్బులు వస్తుంది కానీ టకాటక అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు అప్లోడ్ చేస్తున్న క్రమంలోనే మీకు మీ ఫోన్ అనేది క్లోన్ అయ్యి ఆటోమేటిక్గా మీ ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా అలా వెళ్ళిపోతారు. కానీ మీరు ఆ అమౌంట్ తీసుకుంటారు, 10,000, 5,000 తీసుకుంటారు. నెల కాలం 2 days కాలం డే బై డే మీరు అమౌంట్ పే చేస్తారు. మీరు తీసుకున్న ఆ 5,000 అనుకుంటే 5,000కి ఇంకో 2,000 ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ కలిపి 7,000 పే చేసినా కూడా మీకు డబ్బులు కట్టాలని చెప్పేసి మీ ఫోన్స్ కానీ, మీ ఫోన్ ఆల్రెడీ క్లోన్ అయి ఉంది కాబట్టి మీ ఫోన్లో ఉన్న నంబర్స్, దానిలో ఉన్న ఫొటోస్, ఏ మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్ వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఫోన్లో కానీ మీ రిలేటివ్స్ ఫోన్ ఏదైతే ఫోన్ అయిన ఫోన్లో నంబర్ ఉంటే ఆ నంబర్లు అందరికీ కూడా మెసేజ్ పంపిస్తూ ఉంటాం. అట్లా కూడా రెస్పాండ్ కాకపోతే మీ ఫోటోలను మొత్తము దాన్ని మార్ఫింగ్ చేసి మీ ఫోటోలను పెట్టాలి. ఇంకోటి కాల్ అని వేరే రకంగా కూడా చెడుగా కూడా మీ ఫోన్ నంబర్లో వాళ్ళు పెట్టే అవకాశం. ఇలా మిమ్మల్ని మానసికంగా వేధించి మీ దగ్గర నుంచి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకునే యాక్టివిటీ చేస్తారు. ఇలాంటి సైబర్ నేరాలు అనేది చాలా జరుగుతాయి. దీనివల్ల మన తల్లికి తెలియకుండా 13,000 రూపాయలు తీసుకొని 35,000 కట్టిస్తారు. 35,000 కట్టి అయినా కూడా వాళ్ళ టార్చర్ భరించలేక పురుగుల మందు రాయి చనిపోవడం జరిగింది. 2022లో నేను అక్కడ పనిచేస్తున్నప్పుడు ఆ అబ్బాయి చనిపోయాడు. రీజన్ ఏంటి అంటే ఇదే రీజన్, ఆన్లైన్లో లోన్ తీసుకొని తీసుకునేది 13,000 మంత్లీ అని కట్టింది 35,000, 35,000 కట్టింది. అయినా కూడా వాళ్ళు అదేవిధంగా వేధించడం వల్ల తల్లిదండ్రులు తెలిసి ఇక్కడ వీళ్ళు ఇబ్బంది మనల్ని ఏమన్నా అంటే భయానికి ఒక పాయిజన్ తీసుకుని చనిపోవడం జరిగింది.